మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కనీసం పాండవులు కాకపోయినా మిగిలిన వాళ్ళందరి సంగతిని చూస్తారు, అది కూడా గొప్ప ప్రతిజ్ఞ. అలాగే మీరు భీష్ముని నెసకొల్పి పొయ్యి మండుతూ ఉంటే కాస్త కట్టెలు మరింత లోపలికి తోసినట్టుగా ఇంకా రెచ్చగొట్టి బారేసి సేనలకు ముఖ్యుడవివని ఉబ్బజేసి తాత నీ మీద పెట్టాను భారం అంతా. ఆయన మీద భారం పెడితే మళ్ళీ ఏదైనా మరి ఆయన చెప్పిన మాట వినాలి కదండి. రాయబారంలో ఎన్ని చెప్పారండి ఆ భీష్ముడు. ఇవాళ సైన్యం భారం తీసుకెళ్ళి దుర్యోధనుడు దొంగ వేషం కాకపోతే ఆయన మీద పెడతాడా? ఆవిడ నీ మీద ఉంది నాయన, మొత్తం ప్రపంచ శాంతి అంతా నీ మీద ఆధారపడి ఉందిరా, మా మాట వినరా అని భీష్ముడు చెబితే ఈ పెద్ద మనిషి వినలేదే. ఇవాళ భీష్ముని మీద పెట్టేట భారం పట్టుకెళ్ళి. అంటే లోకంలో కొందరు మహానుభావులు, నాయకులైన వాళ్ళు, ధీరులైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు చెప్పింది ఇతరులు వినకపోయినా పాటించకపోయినా వాళ్ళు పట్టించుకోరండి. కానీ వారు ఏదన్నా మాట ఇస్తే మాత్రం దానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళని పక్క వాళ్ళు అలుసుగా కట్టేస్తారు. నువ్వు ఇచ్చిన మాటకు నువ్వు కట్టుబడచ్చుగా, నాకు మాట తప్పడం మొదటి నుంచి అలవాటే, నేను అనకు పనికి మాలిన వాడిని. ఇటువంటి వాళ్ళ విషయంలోనే మహానాయకులు, మహానుభావులు కూడా, గ్రంథాలు బాగా చదివినవారు, మహాయోగులైన వాళ్ళు, తత్వవేత్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి, సమర్థుడై ఉండాలి, నీతిపరుడై ఉండాలి. అటువంటి నాయకుడు కోసమే ఆంధ్రప్రదేశ్ సహా భారతదేశం సహా ఎదురు చూస్తుంది. సమర్థుల్లో నీతి లేదు, నీతిమంతుల్లో సమర్థత లేదు. ఈ రెండూ కలిపిన వాళ్ళు కావాలంటే శాస్త్రేష్వకుంఠిత బుద్ధికి మౌర్వీ ధనుషి చాతత. రఘువంశంలో దిలీపుడు గురించి కాళిదాసు చెప్పిన మాట. సేనా పరిచ్ఛదస్తస్య ద్వయమేవార్థ సాధనం. నిరంతరము సేనతోటి పరివృతుడై ఉన్నప్పటికీ ఆయన పరిపాలన ఎందుకు బాగా చేశాడు అంటే ద్వయమేవ అర్థసాధనం. ఆయన అర్థసాధనమైన కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి, శాస్త్రేష్వకుంఠితాబుద్ధికి, నీతి అప్పుడు ఉంటుంది మనిషికి. ఇవాళ మీరు మొహమాటం లేకుండా మాట్లాడుతున్న నాయకుల్ని గమనించండి. ఒక పుస్తకం చదివే నాయకుడిని చూపించండి నాకు. ఎంతమంది ఉంటే నమస్కారం, నిజంగా నమస్కారం. పుస్తకాలు చదవరండి వీళ్ళెవరు. ఎంతసేపు చర్చలు, లొల్లి గొడవ. ఊరికే వీరు వరలా వారు వరలా సరిపోయింది అంతే. ఒక్క పుస్తకం చదవరు. ఒక వివేకానందుడి పుస్తకం చదవమనండి, ఒక గౌతమ బుద్ధుడి పుస్తకం చదవమనండి, భారతం చదవమనండి, రామాయణం చదవమనండి. ఎంత నీతి మనస్సులో. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలియవండి? ఒక్కసారైనా తెలియదా? చదవరండి. వాళ్ళకి తెలుసు, చదివితే ఇవన్నీ మానేయాలండి. ఈ శాస్త్రాలనే బ్యామలు చదువుకోవాలరా, మనం చదవకూడదురా అంటే ఇక్కడ మొత్తం నీతులన్నీ ఒకళ్ళకి మిగిలాయి అనమాట. మొత్తం అవినీతులతో ఒకళ్ళకి మిగులుతాయి. వాడు చదవడం మానేశారు. శాస్త్రేష్వకుంఠిత బుద్ధికి. దిలీపుడు ఎంత రాజకీయ వ్యవహారాల్లో మునిగిపోయినా రోజు ధర్మశాస్త్రం అరగంట సేపైనా చదివేవాడు. రోజు అరగంట సేపు ఇక్కడ భక్తి టీవీ దగ్గర కూర్చుని భారతం వినమన్న దేశం ఎంత అవినీతి రహితం అవుతుందో మనసుకు ఎక్కుతాయి మాటలు ఖచ్చితంగా. ఎందుకు బతుకుతున్నామని ఒక్కసారైనా అనిపిస్తుంది. ఇన్ని కుంభకోణాలు అయితే జరగవు. ఆ పైన నాయకుడైన వాడికి ఈ పాండిత్యం, నీతి ఉంటే సరిపోదు. మౌర్వీ ధనుషి చాతత. ఎప్పుడూ ధనుస్సు వింటి నారిలా లాగి పట్టుకునేవాట దిలీపుడు. అంటే వేసేస్తా, జాగ్రత్త. రాజు చెప్పిన ప్రకారం నడవకపోతే తాట ఒలుస్తా, అది కూడా ఉండాలి. అంతేగాని శత్రువులు దండయాత్రకు వస్తుంటే, అవినీతి దేశంలో పెరిగిపోతూ ఉంటే, అన్నీ బయటపడుతూ ఉంటే ఒకనాటికి దేశం అదే బాగుపడుతుంది. ఇంకోసారి జరగకుండా చూద్దాం, ఇంకోసారి జరగకుండా చూడడానికి నీకు పదవి ఇచ్చింది. వెంటనే చర్య తీసుకునే సమర్థత ఉండాలి. కాస్త కరుకుగా, కఠినంగా ఉండాలి, ఉండి తీరాలి. మళ్ళీ ఆ కరుకుదనం గుండెల్లో ఉండకూడదు, గుండీల్లో తప్ప. బయటికి కనిపించడమే అంతే, చొక్కా గుండీల్లో. ఇక మళ్ళీ అది పైకి అంతే. అలా ఉండకపోతే రాజ్యం నడవదు. గుండెల్లో ఉండకూడదు, ఉంటే వాడిని గుండెపోటు వచ్చేస్తుంది. ఇది మహారాజుల యొక్క చరిత్ర. లోపల వాళ్ళకి ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నారు. మనం శాస్త్రం ప్రకారం చేస్తున్నాం. ఎవరి మీద మనకి ద్వేషం లేదు, ప్రేమ లేదు. రాజుగా మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. కానీ మరి ఈ మాత్రం కఠినంగా వింటి నారి లాగిపెట్టడం, కత్తి తీసి పట్టుకోవడం, తుపాకీ ఎక్కుపెట్టి ఉంచడం. గన్మెన్ ఎప్పుడు తుపాకీ సిద్ధంగా ఉంచుకుంటాడు పక్కన. ఎందుకంటే గన్మెన్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు దాడికి వస్తాడో తెలియదు. వచ్చేటప్పుడు గన్మెన్ ఉన్నాడా అని అడిగి రాడు. అందుకని గన్మెన్ దగ్గర ఎప్పుడు అందుకే పొరపాటును తొందరగా పేలుతూ ఉంటాయి వాళ్ళు. సిద్ధంగా పెట్టుకుంటారు. అలాగా ఆయన సిద్ధంగా పెట్టుకున్నాడు. ఈ రెండూ ఉన్న నాయకుడు కావాలి వేళ. అది లేక దేశం ఈ పరిస్థితులు. దానికే అర్జునుడి యొక్క నాయకత్వం అవసరం. అందుకే నీ సొంతం మీద ఆధారపడమని మీ వాడిని. ఊరికే భీష్ముడిని రెచ్చగొట్టి పారేసి ఇప్పుడు జరుగుతున్న అమాయకత్వం ఏమిటంటే, అలా రెచ్చగొట్టేయడం వల్ల ఆయన పాపం బలైపోయి ఏవేవో ప్రతిజ్ఞలు చేసేసి ఉంటాడు. ఇప్పటికే వాళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తానని. ఎంతైనా రాజులకు స్తోత్ర ప్రియులు కాబట్టి.
సేనలకు ముఖ్యుడవివని ఉబ్బజేసి, నువ్వు సైన్యంలో చాలా ముఖ్యుడైన వాడవయ్యా అని ఓహో ఉబ్బేసి, ఈసున తలపెట్టి చంపికొన చూచే సుయోధనుడు ఇంత ఏమగు. ఆయనకు అనవసరంగా ఈర్ష్య కలిగించాడు, కోపం కలిగించాడు. ఈ ఈర్ష్య అనేది పాండవుల పట్ల దుర్యోధనుడికి ఉన్న, రుక్మిణి పట్ల సత్యభామకు ఉన్న, అత్తగారి పట్ల కోడలకు ఉన్న, ఆడపడుచు పట్ల మరదలకు ఉన్న, ఎవ్వరికున్న దెబ్బేనండి. అసెంబ్లీలోనే ఉండదు, ఇది ఇంట్లో కూడా ఉంటుంది. ఇదే మనం చేస్తుంది. దాంతో ఏదో చేయడం చివరికి పొంగి బోర్ల పడ్డాం. అది వద్దు అని చెబుతున్నాడు. ఇంకొక మాట చాలా స్పష్టంగా అర్జునుడు అంటున్నాడు తిరుపతి వెంకట కవుల భాషలో, ఓ ఏమిటే మమ్మల్ని బెదిరిస్తున్న ఊరికే వారి పేరు వీరి పేరు చెప్పి అనవసరంగా. వీరలవచ్చులు అందు గురు వీరుడు భీష్ముడవచ్చుడు, అందులో ధీరుడు కుంభజుండు, అతని దిటగువాడు తదాత్మజాతు దుస్సారం అపారము అల్ల కృపు శౌర్యం అవార్యమటంచు పొంగెదో సారసనేత్రుడు అందరిని చక్కగా పెట్టగలాడు లేడుకో. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మీరు భౌతిక సంపదను నమ్ముకున్నారు, మేము భగవత్ సంపదను నమ్ముకున్నాం. ఇది పద్యంలో తాత్పర్యం, గ్రహింతురుగాక. ఏమిటయ్యా ఊరికే బెదిరిస్తున్నావు? వీరలవజ్జులు, వీళ్ళెవరిని మీరు గెలవలేరు. అందు కురువీరుడు భీష్ముడవజ్జుడు, కౌరవుల్లో కల్లా వీరుడు భీష్ముడిని మీరు చంపలేరు. అందులో ధీరుడు కుంభజుండు, అందులో కూడా మళ్ళీ ద్రోణాచార్యులు ఇంకా గట్టివాడు, ఇంకా ధైర్యవంతుడు. ఆయన చేతిలో వీళ్ళున్నంతకాలం ఆయన ఎవరూ గెలవలేరు. అతని దీటుకువాడు తదాత్మజాతుడు, ద్రోణుడితో సమానమైన వాడు ఆయన కొడుకు అశ్వత్థామ. పేర్లు చెప్పి భయపడదామని చూస్తున్నావా? ఏదో హిట్ లిస్ట్ లాగా. తదాత్మజాతు దోస్సారం అపారము, అశ్వత్థామ యొక్క భుజబలం అపారమైనది. అల్ల కృపు శౌర్యం అవార్యము, కృపాచార్యం యొక్క శౌర్యం అనివార్యమైనది, మీరు ఆపలేరు, అడ్డుకోలేరు. అటంచు పొంగేదో పొంగి బోర్ల పడుతున్నావు. మీకు భౌతిక సంపదను నమ్మారు మీరు. మేము సారసనేత్రుడు అందరిని చక్కగా పెట్టగలాడు లేడుకో. వనమాలి గదీశార్గి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. మాకు సారసనేత్రుడు నాడు, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన మాట. సారసనేత్రుడు సర్వముంగడపులావుగలండు యశోద పట్టి అని అదిగో ద్వారక పద్యంలోనే ఉంది. అక్కడ ద్రౌపదుని పంపునంజని పురోహితుడు అన్నీ చక్కబెట్టడానికి మాకు యశోద పట్టి ఉన్నాడయ్యా అన్నాడు. ఇక్కడ సారసనేత్రుడు అన్నాడు. ఏమిటి అన్నీ చక్కబెట్టడం? కర్తుం అకర్తుం అన్యథాకర్తుం. అమ్మవారిని నమ్ముకుంటే కర్తుం అనుకున్నట్టు చేయగలదు, అకర్తుం అది కాకుండా కూడా చేయగలదు. ఎవరైనా మన పట్ల ఏదైనా ప్రయోగాలు చేసినా అవి కాకుండా చేయగలదు. అన్యథా కర్తుం ఇలా ప్రయోగించిందని అలా చేయగలదు. కర్తుం అనడానికి ఉదాహరణ నాగాస్త్రం. కర్ణుడు అర్జునుడి మీద నాగాస్త్రం వేస్తే అర్జునుడు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ మామూలు బాణాలు వేస్తుంటే అది ఆయన మీద పడకుండా చేశాడు, రథం కిందికి తొక్కేసి. ఇది కర్తుం. అకర్తుం కర్ణుడు ఎప్పటికప్పుడు ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తిని అర్జునుడి మీద ప్రయోగిద్దామని చూస్తూ ఉంటే ఆయనకి మతిమరుపు కలిగేలా చేసి 18 రోజుల యుద్ధంలో ఎప్పుడూ ప్రయోగించకుండా చేసి చివరికి 16వ రోజున 17వ రోజున ఘటోత్కచుడి మీద వేయించాడు. ఈ భావన కర్ణుడు కలిగేలా చేసింది కృష్ణ పరమాత్మ. ఆయనే చెప్పాడు స్వయంగా. అంచేత వెయ్యాలనుకున్న ఆయుధాన్ని వెయ్యలేకపోవడం అకర్తుం. అన్యథా అకర్తుం సైంధవుడు తల తెగితే అది కింద పడబోతూ ఉంటే అర్జునుడికి ఉపాయం చెప్పి కొట్టు అని బంతి ఆటాడించి హిమాలయాల్లోకి పంపించి అది వాడి తండ్రి చేతుల్లోనే పడేలా చేసి అర్జునుడి శిరస్సు 1000 ముక్కలు కాకుండా కాపాడినవాడు పరమాత్మ. అన్యథా కర్తుం ఇలా జరగవలసిందని అలా జరిగించాడు. కృష్ణుడైనా అమ్మవారైనా రాముడైనా శివుడైనా గణాధిపతి అయినా అందరూ ఒక్కటేనమ్మా. భగవంతుడు తలుచుకుంటే మనం అనుకున్నట్టు చేస్తాడు. మన పట్ల ఎవరైనా వేరే ఏదైనా చేద్దామంటే అది కాకుండా చేస్తాడు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇలా కాదని ఇలా చేసి మన ఇబ్బంది పెడతాడు, అది ఇలా జరగకుండా ఇంకోలా జరిగారు వాళ్ళకే దెబ్బ తగిలేలా చేస్తాడు. ఎవడు తీసిన కూతురు వాడే పడేలాగా. ఇది సారసనేత్రుడు. అందుకే మీరు ఈ నేత్రాల విషయంలో ప్రత్యేకత విష్ణుమూర్తికి ఉందండి, శివుడికి కాదు. శివుడు లింగస్వరూపం, మానవ స్వరూపం కాదు కదా, కాళ్ళు ఉండే స్వరూపం కాదు. ప్రధానంగా శివుడు లింగస్వరూపం. అందుకే ఆయన నేత్రాల గురించి అంతగా చెప్పరు. కానీ విష్ణువు మీరు మీ ఇంట్లో రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం మొన్న నేను దర్శించి వచ్చాను. అనంత పద్మనాభస్వామి క్షేత్రం. ఏమిటండి ఇంత పొడుగు మూర్తి, అలాగా 3 ద్వారాలకుండా చూడవలసి వచ్చింది ఆ మూర్తిని ఇలా చాపి. అంత నిద్రలో కూడా ఆయన శివుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆ సారసనేత్రుణ్ణి నా కళ్ళారా చూశాను. తిరువనంతపురంలో యాత్రలకు వెళ్ళి జన్మ ధన్యమైపోయిందయ్యా అనుకున్నాను నేను. ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా శయనించినావు.
అంతమంది జనం కిక్కిరిసిపోతూ ఉంటే అప్పుడు కూడా పద్యం వచ్చింది స్వామిని చూడగానే. కవిత్వం, అవధాని భగవంతుడు ఇచ్చిన అదృష్టం. ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా శయనించినావు, శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యంబున కూడా మానవో సుభద్రా సోదరా. శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యంబున కూడా మానవో సుభద్రా సోదరా. క్రిందనేవో మాణిక్యములున్నవంట, క్రిందనేవో మాణిక్యములున్నవంట, భ్రమలేదో పద్మనాభ ప్రభో, భ్రమలేదో పద్మనాభ ప్రభో. ఆ శివకేశవుల యొక్క ఐక్యత ఆ క్షేత్రంలో చూశానండి. క్షేత్రాధిపతి ఏమో గణపతి. స్వామి ఇలా పడుకుని అక్కడ చెయ్యి చాపితే అది సముద్రంలో, అక్కడ శివలింగం. నిత్యము ఆయన చేతులతో శివుడికి అభిషేకం. ఇంత శివభక్తి అయ్యా నీకు, నిద్రలో కూడా మానవా? మేము నిద్రపోయినప్పుడు మానేస్తున్నాం. మాకంటే గొప్ప భక్తుడు శివభక్తుడు ఎవరంటే శ్రీ మహావిష్ణు, గొప్ప విష్ణు భక్తుడు ఎవరంటే శివుడు. ఈ తత్వాన్ని మనం గ్రహించి ఆ శివకేశవ స్వరూపమైనటువంటి ఆది పరాశక్తి దసరా రోజుల్లో సమీపిస్తున్నాం మనం. రేపటి నుండి మూక పంచశతి వింటారు హాయిగా, అమ్మవారి యొక్క స్తోత్రాన్ని మూక మహాకవి రచించినటువంటి దాన్ని. ఆ శివకేశవ స్వరూపమే అమ్మవారు. ఆ ఆది పరాశక్తి యొక్క ఆ నేత్రాలు, ఆ సారస నేత్రాలు, ఆ చూపులు మన ఇళ్లలో మన మీద పడేలా చేయాలంటే మనం ఆ విగ్రహం కేసు చూడ, ఆ విగ్రహం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు చూసావో అప్పుడు ఆ చూపు నీ మీద పడుతుంది. అంతేగా మరి, నువ్వు చూడంలో ఉపయోగమే ఉంది. ఆ విగ్రహం తూర్పుగా పెడదామా, పశ్చిమంగా పెడదామా, బీరువాలో పెడదామా, బయట పెడదామా కాదు. ఆ విగ్రహం ఎక్కడ పెట్టినా నువ్వు చూడడం దాన్ని ముఖ్యం. నువ్వు ఎంతసేపు చూసావో అంతసేపు ఆ చూపు నీ మీద ఉంటుంది. అంతేగాని ఆ విగ్రహం చూపు ఎటుందనే అజ్ఞానంలోకి వెళ్ళకండి. ఆ విగ్రహాన్ని మనం చూస్తున్నామా లేదా అంతే. నువ్వు ఎటు పెట్టినా మంచిది. ఆ చూపు నీ కంటి మీద పడినంతకాలం నీ ఇంటిని ఎవ్వరు ఏమీ చేయలేరు. అటువంటి భరోసాను మీకు కలిగిస్తూ త్వరలో మూక పంచాశతి స్తోత్రంలోకి మనం ప్రవేశం చేద్దాం. అంతవరకు సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,90,96. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.